కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం డబ్బులను వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు 3 పంటల రైతు బంధు వేయలేదు కాబట్టి రైతులకు ఆల్రెడీ నాటేయడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల మీద దయదలిచి కష్టంగా ఈ రైతు బంధు వేయాలని కోరుతాను. అట్లాగే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రతి పంట వేయకముందుకే రైతు బంధు వేసేది. అలాగని ఇప్పుడు ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా వేయాలని కోరుతా ఉన్నాము.